ఈరోజు విశ్లేషణకు స్వాగతం. చాలామంది స్టూడెంట్స్ భలే ఉత్సాహంగా గిట్హబ్ లీడ్ కోడ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, కానీ ఒక 2-3 రోజులకే వాడటం మానేస్తారు. ఆ తర్వాత ఏమంటారంటే అబ్బే కోడింగ్ చాలా కష్టమని. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం కోడింగ్ కాదు, ఆ ప్లాట్ఫామ్లను అసలు ఎలా వాడాలో తెలియకపోవటమే. అందుకే ఈ విశ్లేషణలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బిగినర్స్ గిట్హబ్ లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్లను ఎలా వాడాలో, ఎలా స్టార్ట్ చేయాలో మనం క్లియర్గా చూద్దాం. నమ్మండి, కరెక్ట్గా ఓ 6 నెలలు కన్సిస్టెంట్గా ఉంటే మీ స్కిల్స్ కంప్లీట్గా మారిపోతాయి. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: వర్క్ కల్చర్లో వస్తున్న మార్పులు, బిగినర్ సమస్యలు, డిజిటల్ డైరీ, ఆ తర్వాత ఒక పర్ఫెక్ట్ 6 మంత్స్ రొటీన్. సరే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, అసలు మన పని విధానం ఎలా మారుతూ వస్తుందో చూద్దాం. ఒకప్పుడు చూడండి, ఏదైనా పని చెయ్యాలంటే వందలాది మంది ఎండలో కష్టపడేవాళ్లు, అంతా మాన్యువల్ వర్క్. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. డెవలపర్స్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఫ్లోస్, ఏఐ అసిస్టెంట్స్ హెల్ప్తో గంటల పనిని నిమిషాల్లో చేసేస్తున్నారు. ఇదొక కొత్త ఎరా. అంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏఐ మనుషులను రీప్లేస్ చేయటం లేదు, అది మన సామర్థ్యాన్ని పెంచి ఒక కొత్త యుగంలోకి తీసుకెళ్తోంది. దానికి తగ్గట్టుగా మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా, ఖచ్చితంగా అవ్వాలి. రెండో భాగం, అసలు బిగినర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు మధ్యలోనే కోడింగ్ ఆపేస్తారు? మనం ముందే అనుకున్నాం కదా, స్టూడెంట్స్ భలే ఇంట్రెస్ట్గా గిట్హబ్ లీడ్ కోడ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, కానీ 2-3 రోజులకే లాగౌట్ చేసేసి పక్కన పెట్టేస్తారు. అసలక్కడ ఏం జరుగుతోంది? నిజానికి వాళ్ళకి టాలెంట్ లేక కాదు, అసలు ఆ ప్లాట్ఫామ్లను ఎలా వాడాలో ఎవరూ సరిగ్గా గైడ్ చెయ్యరు. గిట్హబ్ అనగానే అదేదో పెద్ద పెద్ద ప్రోగ్రామర్స్ వాడేది అని ఒక అపోహ. లీడ్ కోడ్ ఓపెన్ చేయగానే ఏవో కష్టమైన ప్రాబ్లమ్స్ చూసి భయపడటం. అసలొక స్ట్రక్చర్డ్ అప్రోచ్ లేకపోవడమే మెయిన్ రీజన్. మూడవ భాగం, గిట్హబ్. దీన్ని ఒక డిజిటల్ డైరీలా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది గిట్హబ్ అంటే ఏదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసి పెట్టాలి అనుకుంటారు. అబ్బా, అదంతా రాంగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ కోడింగ్ డైరీ. మీరు రాసే ప్రతి చిన్న కోడ్, అది ఒక చిన్న క్యాల్కులేటర్ యాప్ అయినా, లాగిన్ పేజ్ అయినా, లేదా పోర్ట్ఫోలియో అయినా సరే, అందులో అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే కంపెనీలు ఫ్రెషర్స్ దగ్గర ఫేస్బుక్ లాంటి యాప్స్ ఎక్స్పెక్ట్ చేయవు గదా. వాళ్లకు కావాల్సిందేంటంటే మీలో ఆ నేర్చుకోవాలనే తపన ఉందా, ప్రాజెక్ట్ యాక్టివిటీ ఉందా అని మాత్రమే. దీని వాడటం చాలా ఈజీ. కరెక్ట్ ఫ్లో ఏంటో చెప్తా వినండి. స్టెప్ 1, న్యూ రిపోజిటరీ మీద క్లిక్ చేయండి. రిపోజిటరీ అంటే ఏమీ లేదు, ఆన్లైన్లో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంతే. దానికొక పేరివ్వండి. ఆ తర్వాత రీడ్మీ ఫైల్ యాడ్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఏంటి, దేని గురించి అని అందులో రాయండి. ఫైనల్గా మీ కోడ్ ఫైల్స్ అప్లోడ్ చేసేయండి. అంతే, మీ ప్రాజెక్ట్ ఆన్లైన్కొచ్చేసినట్లే. మళ్ళీ ఏవైనా అప్డేట్స్ చేస్తే మళ్ళీ అప్లోడ్ చేయండి. ఇలా మీరు కోడ్ అప్లోడ్ చేసిన ప్రతిసారీ మీ ప్రొఫైల్లో ఒక గ్రీన్ కలర్ గ్రాఫ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. దీన్నే కంట్రిబ్యూషన్ యాక్టివిటీ అంటారు. ఈ గ్రాఫ్ని కంపెనీస్ భలే ఇష్టపడతాయి తెలుసా, ఎందుకంటే ఈ గ్రీన్ డాట్స్ చూస్తే మీరు ఎంత కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి చెయ్యకండి. ప్రొఫైల్స్ ఖాళీగా ఉంచడం, వేరే వాళ్ల ప్రాజెక్ట్స్ కాపీ కొట్టడం, అసలు రీడ్మీ ఫైల్స్ రాయకపోవడం లాంటివి. అసలు వేరే వాళ్ళవి కాపీ కొట్టే కంటే మీ సొంతంగా చిన్న ప్రాజెక్ట్ చేసినా పర్లేదు, దాన్ని నీట్గా పెట్టుకోండి. పెద్ద కాపీ ప్రాజెక్ట్స్ కంటే చిన్న ఒరిజినల్ ప్రాజెక్ట్సే ఎప్పుడూ బెస్ట్. నాలుగవ భాగం, అందర్నీ భయపెట్టే లీడ్ కోడ్. అసలు దీన్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. లీడ్ కోడ్ అనగానే కష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయని వెంటనే క్విట్ చేసేస్తారు. అసలు ఎవ్వరూ ఫస్ట్లోనే హార్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేరండి. పెద్ద పెద్ద ప్రోగ్రామర్స్ కూడా బేసిక్స్తో స్టార్ట్ చేసినవాళ్లే. సో ఇక్కడ రోడ్ మ్యాప్ ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఒకే ఒక్క లాంగ్వేజ్ ఫిక్స్ అవ్వండి. పైథాన్, జావా లేదా C++, ఏదైనా ఒకటి. వారం వారం లాంగ్వేజ్లు మార్చకండి. ఆ తర్వాత ఓన్లీ ఈజీ క్వశ్చన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీడియం వద్దు, హార్డ్ వద్దు. ఫాస్ట్గా చెయ్యాలన కాకుండా అసలు అర్థం చేసుకోవడం మీద ఫోకస్ పెట్టండి. బిగినర్స్ స్టార్టింగ్లోనే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ జోలికి వెళ్ళకండి. ముందుగా అరేస్, స్ట్రింగ్స్, లూప్స్, కండిషన్స్, బేసిక్ మ్యాథ్, ఇవి చాలు. ఈ బేసిక్ టాపిక్స్ మీదే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి. అసలు రియల్ లెర్నింగ్ వర్క్ ఫ్లో ఎలా ఉండాలంటే, ఒక ఈజీ క్వశ్చన్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా చదవండి. 15-20 నిమిషాలు మీరే ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయితే అప్పుడు సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. కాని గుడ్డిగా కాపీ కొట్టకండి. అసలు ఆ సొల్యూషన్ ఎందుకు వర్క్ అవుతుందో లాజిక్ పట్టుకోండి.
ఒక్క క్వెషన్కి 2 గంటలు పట్టినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీ బ్రెయిన్ లాజిక్ని డెవలప్ చేస్తుంది. 5వ భాగం ఆత్మవిశ్వాసం కోసం హ్యాకర్ ర్యాంక్. నిజం చెప్పాలంటే హ్యాకర్ ర్యాంక్ బిగినర్స్కి చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. పైగా పైథాన్ బేసిక్స్, సి ప్రోగ్రామింగ్ లాంటి ట్రాక్స్ భలే ఆర్గనైజ్ చేసి ఉంటాయి. సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి కదా. రోజుకు జస్ట్ 1 లేదా 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. స్టార్టింగ్కి ఆ మాత్రం చాలు. క్వాంటిటీ కంటే ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. 6వ భాగం ఫైనల్గా 6 నెలల సక్సెస్ రొటీన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న చార్ట్ చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. రొటీన్ ఎంత సింపుల్గా బ్యాలెన్స్ అయిందో గమనించారా? డైలీ ఒక 30 నిమిషాలు కోడింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ఇంకో 30 నిమిషాలు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఆ తర్వాత ఒక కోడింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. అఫ్కోర్స్ దాన్ని గిట్హబ్లో అప్డేట్ చేయండి అనుకోండి. మీకు ఖరీదైన కోర్సులు వద్దు, రోజుకి 10 గంటలు కష్టపడక్కర్లేదు, మీకు కావాల్సింది కేవలం ఒక కన్సిస్టెన్సీ మాత్రమే. ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి ఒక నిజం చెప్తా వినండి. చాలామంది ఎగ్జామ్స్ ముందు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముందు మాత్రమే ట్యుటోరియల్స్ చూస్తూ చదువుతారు. అప్పటికే టైం అయిపోతుంది. రియల్ స్కిల్స్ అనేవి మెల్లగా బిల్డ్ అవుతాయి. ఎవరు జస్ట్ ట్యుటోరియల్స్ చూసి వచ్చారు, ఎవరు నిజంగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు అనేది కంపెనీస్ ఇట్టే ఐడెంటిఫై చేస్తాయి. మీ ప్రాజెక్ట్స్, గిట్హబ్లో మీ కన్సిస్టెన్సీ, ఇవే మీ కెరియర్కి అసలైన పునాది. సరే, మరి మన తర్వాతి విశ్లేషణలో ఏం చూడబోతున్నామంటే కంప్లీట్ డిఎస్ఏ రోడ్ మ్యాప్, అసలు ప్లేస్మెంట్స్కి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాజెక్టులు ఎలా నిర్మించాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఫాస్ట్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మీకు కూడా ఈ టాపిక్స్ పైన పార్ట్ 3 కావాలంటే కామెంట్స్లో పార్ట్ 3 అని టైప్ చేయండి. ముగింపుగా ఒకే ఒక్క మాట, ఊరికే కంటెంట్ చూస్తూ ఉండిపోకండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా క్రియేటర్స్ది, ఓన్లీ కన్జ్యూమర్స్ది కాదు. ఈరోజే మీ డిజిటల్ ఐడెంటిటీని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక 6 నెలలు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీ స్కిల్స్ మీకే ఆశ్చర్యం కలిగిస్తాయి ఫర్ షూర్. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.